ఇది కామన్గా ఎక్కడ కనిపిస్తే పొన్నగంటి కూర ఇది. అయితే మామూలుగా పప్పు పొన్నగంటి కూర, పెసరపప్పు పొన్నగంటి కూర తింటే చలవ చేస్తామంట. కిడ్నీలో రాళ్ళు లాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా పొన్నగంటి కూర పనిచేస్తుంది. కామెర్లో ఉన్న వాళ్ళు కూడా పొన్నగంటి కూర తినచ్చు. ఇక పొన్నగంటి కూర మనకి ఏంటంటే అప్మానం దొరకదు, సీజన్ దాడిపోతే మళ్ళీ ఎండిపోద్ది. మామూలుగా ఏంటంటే పొన్నగంటి కూరతో ఇలా పప్పు కాకుండా ఒక మందు చేసుకోవచ్చు. పొన్నగంటి కూర ఆకులు, ఓన్లీ ఆకులే. ఈ కాండం నలగదు, మెద్ద పేస్ట్ అవ్వదు, మాత్రలు లేవడం చేయడం కష్టం. అది కాండంలో ఏ పెద్ద ఉండదు, ఆకులోనే ఇలా ఆకులు కోసుకొని ఒక 100 గ్రాములు పొన్నగంటి ఆకులు, 10 గ్రాములు సొంటి పొడి, సొంటి పొడి బయట కొనకండి, ఏ పౌడర్లో కొనకండి దయచేసి. మీకు తెచ్చి దంచుకోండి లేదా దంపించుకోండి. సార్ సొంటి అంటే డైరెక్ట్గా నేను సున్నంలో నానబెట్టాను మీదే సొంటి అవుద్ది. ఉట్టి అల్లం ఎండబెడితే ఏమవుద్ది, ఎండిన అల్లం అవుద్ది. సొంటి అవ్వాలంటే అల్లాన్ని సున్నంలో నానబెట్టి ఎండబెడితే సొంటి అవుద్ది. అప్పుడు సొంటి అనే పేరు దానికి వచ్చింది. మనకేంటంటే చేతిలో దరిద్రం ఉంది, టిక్కుని కొడితే ఇంటికి వచ్చేయాలి. అందులో ఏ బూడి తిట్టినా పర్లేదు, అంతేనే కదా. ఆడు ఏ బూడి తీసి ఇచ్చినా ఏం కాదు, వచ్చేయాలి అంతే. అలా అయిపోయాం మనం. ఏం చేస్తాం, మనం అలా మార్చేశారు. ఇవి మెత్తగా నూరి, అదేందా 2 ఆకు సొంటి పొడి మెత్తగా నూరి వాడితే బాగా ఒళ్ళనొప్పులు, జ్వరం. ఇంట్లో ఈ వర్షాకాలం వచ్చిందనుకోండి, ఉత్తున్న పిల్లలు తడిసిపోతుంటారు సరదాగా. మనం కూడా బయటికి వెళ్ళి తడుతుంటాం. ఆ క్లైమేట్కి ఒళ్ళు పులపరంగా, ఒళ్ళు నొప్పులు, జ్వరంగా అనిపిస్తుంది. మనం వెంటనే అయితే పారాసిటమాల్ వేసేసుకుంటాం. ఈజీ మెథడ్. దానికన్నా ఈజీగా తీసుకోవచ్చు, అంతకన్నా ఫాస్ట్గా పని చేస్తుంది. నూరు మాత్రలు వేసి ఎండబెట్టి దాచుకొని గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. 2, పెద్దవాళ్ళు అయితే 2, పిల్లలు అయితే 1. ఆ గోరువెచ్చని నీళ్ళతో వేసేస్తే ఒక గంటలో ఆ ఫీవర్, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. బాగుందా? పారాసిటమాల్ ఇంట్లో పెట్టుకోకలేదు. 1 డోసు లేదా 2 డోసులు. ఎప్పుడు కూడా జ్వరానికి, ఎనీ ఫీవర్, జ్వరానికి ఆయుర్వేదం మందులు కానీ ఏ మందులైనా సరే 3 రోజులు లేదా 6 రోజులు, ఇంకా 10 రోజులు మించి జ్వరం మందులు వాడకూడదు. అలా వాడుతున్నామంటే మనం రాంగ్ రూట్లో ఉన్నాం అర్థం. అప్పుడు కదా తగ్గిపోలేదు. తగ్గిపోయే కూడా ఇంకా వాడేయడం కూడా మంచిది కాదు. జ్వరానికి ఎనీ ఫీవర్ ఏదైనప్పటికీ ఫీవర్కి ఈ చిట్కాలైనా ఏవైనా మ్యాక్సిమం 3 రోజులు, ఇంకా లేదా 6 రోజులు, ఇంకా లేదా 10 రోజులు. 10 రోజుల మించి వాడకలేదు. మలేరియా, టైఫాయిడ్ లాంటి ఒక 10 డేస్ వరకు వాడుకోవచ్చు. అలా ఏంటంటే ఇది తగ్గే వరకు వేస్తాం, తగ్గిపోతే ఇంకెందుకు వేసుకోవడం. మళ్ళీ కొంచెం ఉందనుకోండి, ఇంకో డోసు వేస్తాం, సాయంత్రం అయిపోయింది. 2 డోసులు లేదా 3 డోసులతో పోద్ది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం పోద్ది. ఇది జస్ట్ ఒళ్ళు పులపరం, ఒళ్ళు నొప్పులు, జ్వరం అండి. క్లైమేట్ బాగోనప్పుడు సడన్గా ఇప్పుడు ఎండగాస్తుంది, సడన్గా వర్షం పడిపోయింది, మనం తడిసాం, లేదా ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యాం, సడన్గా ఏదో ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంది, ఒళ్ళు పులపరంగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. 2 మాత్రలు వేస్తాం, పోతుంది అంతే. మన సీజన్లో సంవత్సరంలో ఒక 2-3 సార్లు తిన్నాం అనుకున్న జ్వరాలు రావు. గురువుగారికి అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి అసలు అనుకోకుండా వచ్చానండి. మామూలుగా ట్రీట్మెంట్స్కి పిల్లల కోసమని వచ్చానండి 3 నెలల క్రిందట. తెలియదు నాకు అసలు ఏవిని. ఇంకా అప్పుడైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ చుట్టుపక్కల ఇవని గుళ్ళని ఇవని అవి చూద్దామని వచ్చాను. అసలు నరసింహస్వామి గుడిని అది చూద్దామని ఇక్కడికి అసలైన దేవుడిని ఇక్కడ చూశాను, అసలు ప్రత్యక్ష దేవుడిని. నిజంగా రవివర్మ గారు అంటే నిజంగా పేరుకి తగ్గట్టే ఆయన చెప్పినట్టు అలాగే ఉందండి. చాలా బాగుంది. నాకు అసలు ఏమీ తెలియదండి. నిజంగా ప్రకృతి మాత తీసుకొచ్చిందో ఏంటో తెలియదు, పెద్దలు తీసుకొచ్చారో తెలియదండి. మా అమ్మగారు, తాతగారు ఇలా ఆయుర్వేదం అంటండి. ఇక్కడ కాకినాడ దగ్గర ఎండమూరు కనకాచలం గారు అంటే ఆయుర్వేదం అంటే చాలా పెద్ద పేరేటండి. ఆయన దగ్గర అయిపోయింది. మా అమ్మ వింటూ ఉండేది. నేను నేర్చుకోలేకపోయాను, చిన్నప్పుడే పెళ్లి చేసి పంపేశారు, నేను డాక్టర్ అవుదును అనేది.
అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అలా తను చిన్నప్పుడే 5th క్లాస్ చదివిన దాంతో చాలా నాలెడ్జ్ తనకి తాతగారి దగ్గర నేర్చుకున్నది. అలాగ మాకు ఎలా ఉండాలి ఆరోగ్యంగా అనేది చెప్పేది, కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుందని మాకు తెలీదు. ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఇంత ఉంటుందని అసలు తెలియదండి. ఇంటి ముందుండే చెట్లండి ఇవన్నీ అవన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. నాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా చాలాసార్లు రావాలి. ఇంకా అవన్నీ కూడా నాకు ఒకటి ఏంటంటే, తులసి ఒకటే కోసుకునేటప్పుడు తులసి అమృత సంభూతే వరదే ప్రియ ఉంటుంది కదా శ్లోకం, క్షమస్తత్వం క్షమస్వం, అదే తీసుకునేటప్పుడు దాన్నే క్షమించమని కోసుకుంటూ ఉంటాం. ప్రతి మొక్కని కూడా అడిగి తీసుకోవాలి అన్నది చెప్పారండి. అది అద్భుతం అండి, నిజమే, చాలా అద్భుతం అండి. ప్రతి మొక్కని అడిగి తీసుకొని అంతా తీసేసుకోకూడదు, కొద్దిగా ఉంచే తీసుకోవాలి అన్నది. పడిపోయిన తర్వాతే తీసుకోవాలి, పూర్తిగా పడిపోతేనే అంతా తీసుకోవాలనేది. ఇలాంటివన్నీ చాలా 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 విషయాలు చెప్పారు. ఇంకా అన్నీ చెప్పాలంటే నాకు తెలియదు. చాలా చాలా ఆప్యాయత పంచారు, చాలా ప్రేమగా ఉన్నారు. అందరూ కూడా చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమే అండి. ఇక్కడ అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి. నేనే తర్వాత చూశాను, అందరూ కూడా పరిచయం అయ్యారండి. ఇదే లాస్ట్, వెళ్తున్నాము అంటే మళ్ళీ వస్తామండి. గారు పిల్లల్ని తీసుకుని వస్తామండి. అయితే ఫుడ్ అయితే ఇంక చాలా మంది, మేము అంతే వెళ్ళి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి. అది ఉన్నది అన్న కూడా ఫీలింగ్ లేదు. నమస్తే.